ప్రభు యొక్క గొప్ప ఘనమైన నామములు అందరికీ ఉదయకాల సమయమైన శుభాభివందనములు తెలియజేసుకుంటున్నా. ఈ దినం దేవుడు మనకిచ్చిన వాగ్దానం అది సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ లేఖనం. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. దేవుడు స్పష్టంగానే మనతో మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు. నిన్నటి వరకు మనం నమ్మకంగా లేమేమో, ఈ దినం నుండి అయినా సరే ప్రభువునందు నమ్మకంగా జీవించినట్లయితే, అట్టి నమ్మకమును విశ్వాసముగా మార్చుకొని ప్రభువునందు విశ్వాసపరులుగా జీవించినట్లయితే, అట్టి వారికి దేవుని యొక్క దీవెనలు చాలా 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 మెండుగా ఉంటాయని తన వాక్యం ద్వారా ఈ దినాన మనల్ని నడిపించుటకు ప్రభువులు వారు సిద్ధంగా ఉన్నారు. ప్రియమైన సంగమా, సర్వసార్వత్రిక సంఘములలో విశ్వాసులారా, మరి మీరును అట్టి నమ్మకంతో ఉన్నారా? ఉన్నట్లయితే ఈ దినం నుండి మెండైన దీవెనల మీద పొందుకోవాలనుకుంటే ఈ ప్రార్థనలో మీరందరూ కూడా ఏకీభవించాలని ప్రభు నామంలో మీకందరికీ కూడా మనవి చేసుకుంటూ ఉన్నాను. తలలో వంచండి, కళ్ళు మూసుకోనండి. స్తుతులకు పాత్రుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన మా తండ్రి, మీ పాదములకు ఎనలేని వందనములు స్తుతి స్తోత్రములు సమర్పించుకుంటూ ఉన్నాం. ప్రభా, ఈ దినమున మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానం చేత మమ్మల్ని అందరినీ కూడా మీలో నడిపించమని, అటు మెండైన దీవెనలు ప్రతి ఒక్కరిపైన కుమ్మరించమని బ్రతిమలాడుకుంటూ, యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామంలో నన్ను మిక్కిలిగా తగ్గించుకొని నీ బిడ్డలను మీ చేతులకు అప్పగించుకుంటూ అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.